సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కేసీఆర్ కట్టిండో ఇప్పుడు దానికి సంబంధించి ఒక కొత్త ఫార్ములా తెరమికి రావడం జరిగింది. సో ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎక్కడైతే పునాదులు పడ్డాయి తుమ్మిడిహట్టి దగ్గర 150 మీటర్ల ఎత్తు సంబంధించి ఎక్కడ పెడదో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసి దాదాపు 100 టీఎంసీల నీళ్లను ఎల్లంపల్లికి తరలించాలనేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతున్నది. సో దానికి సంబంధించి నిన్న ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ దీనిపైన ఒక డెసిషన్ తీసుకొని మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు మాట్లాడండి ఇమీడియట్గా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మహారాష్ట్ర 150 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోకపోవడానికి అవకాశం లేదు. సో ఒప్పుకుంటే మాత్రం 100% కేసీఆర్కి ఇబ్బంది కాదు. ఎందుకంటే కేసీఆర్ ఏమని చెప్తున్నాడు, మహారాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్లకు ఒప్పుకోవట్లేదు కాబట్టి దాన్ని మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేసినామని చెప్పేసి కేసీఆర్ పలుసార్లు వాదించాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మహారాష్ట్రతో చర్చలు చెప్తామని చెప్పి చెప్తున్నటువంటి ఇతరులో ఆ చర్చల్లో కనుక ఒకవేళ 150 మీటర్ల ఎత్తుకు ఒప్పుకుంటే మహారాష్ట్ర అది కేసీఆర్కి దెబ్బ. ఒకవేళ 150 మీటర్లకు ఎత్తుకు ఒప్పుకోక 147కో 146కో ఒప్పుకుంటే మాత్రం 100% అది కేసీఆర్కు పెద్ద ఎత్తున బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా కనబడతా ఉంది. సో మహారాష్ట్రలో ముప్పు లేకుండా బ్యారేజ్ నిర్మాణం నేరుగా ఎల్లంపల్లికి గ్రావిటీతో 100 టీఎంసీల జలాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమతి ఇప్పించాలి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి కోరాలని మంత్రి ఉత్తమ్కు ఆదేశం. తుమ్మిడిహట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటి తరలింపుకు 4 ప్రత్యామ్నాయాలంటూ ఉత్తమ్ కూడా చెప్తాను. సో తుమ్మిడిహట్టి బ్యారేజ్ను 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తుతో కడితే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, మధ్య మార్గంగా 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఆ ముంపు ఉండదని అధికారులు సీఎంకు తెలిపారు. పైగా 100 టీఎంసీల గోదావరి జలాలను గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి తరలించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ బ్యారేజ్కి అనుమతి సాధించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి సహకారం తీసుకోవాలన్నటువంటి ఇందుకోసం కిషన్ రెడ్డికి లేఖ ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. సో బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిపుణులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మిడిహట్టి బ్యారేజ్ను ఎంత ఎత్తు కడితే ఏ మేరకు నీటిని తరలించవచ్చో అవకాశం ఉంటుందనే దానిపై అధికారులు పవర్ పాయింట్ ప్రకటించారు. 149.5 మీటర్ల ఎత్తు కడితే 108 టీఎంసీల మేర నీటిని తరలించవచ్చని, 150 మీటర్ల ఎత్తు కడితే 129 టీఎంసీల దాకా తరలించే వీలుంటుందని వివరించారు. దాంతో సీఎం స్పందిస్తూ 148 మీటర్ల ఎత్తు విషయంలో మహారాష్ట్ర ఇదివరకే అంగీకారం తెలిపినందున మళ్లీ సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం లేదన్నారు. 148 మీటర్ల ఎత్తు కట్టినా 150 మీటర్ల ఎత్తునైనా ముంపులో తేడా ఉండదని అధికారులు గుర్తు చేయగా 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ కట్టడానికి అవసరమైనటువంటి కసరత్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా 148, 150, 152 మీటర్ల వద్ద ముంపుపై పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థ ఇప్పటికే అధ్యయనాలు కూడా చేసింది అంటూ కూడా ముఖ్యమంత్రికి ఈ యొక్క నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అదేవిధంగా నిపుణులు వివరించడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ 148 మీటర్ల ఎత్తులో కడితే కేసీఆర్కి అడ్వాంటేజ్, 150 కానీ 152 కానీ కడితే మాత్రం 100% అది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి. సో యావరేజ్గా 100 టీఎంసీల నీళ్లను తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టేసి అక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తరలిస్తే 100 టీఎంసీల నీళ్లు తరలించే అవకాశం ఉంటుంది తుమ్మిడిహట్టి ద్వారా అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది? ప్రజాధనం వృధా అవుతుంది కదా, గమనించారు. ప్రజాధనం భారీగా వృధా అయ్యే అవకాశం ఉంది. రేపు మళ్ళీ కేసీఆర్ వచ్చినకోటి ఆ తుమ్మిడిహట్టి దగ్గర ఉంచడా మళ్ళీ కాలుష్యం చేస్తాడు, మళ్ళీ ఒక 10,000 కోట్లు మళ్ళీ వృధా అవుతాయి. సో ఇది పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.